నాకు కానీ మా టీంకి కానీ మీరు ఇచ్చేది కొండంత బలం. ఒక్క కామెంట్, మీ రాసే నక్షత్రాన్ని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమంటలా, వీడియోకి లైక్ కొట్టమని కూడా అడగట్లా. అన్ని డీటెయిల్స్ అన్ని వీడియోస్ చేస్తున్నాం. మాకోసం ఒక్క కామెంట్ చేయలేరు ఒక్కో వీడియోకి. దయచేసి 200 కామెంట్స్ టార్గెట్ ఈ వీడియోకి. దయచేసి కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. రేవతి నక్షత్రంలో శుక్రుడి రాక వల్ల ఏప్రిల్ 15 వరకు రాహు బలమైన సంచారం కారణంగా కొన్ని రాసుల వారికి బ్రహ్మాండమైన అదృష్టం వారిచ్చబోతుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఎదగాలి అనుకునే వారికి, విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఈ సమయం ఎంతో కీలకం. 6 రాశుల వారికి కరగబోయేటువంటి అద్భుతమైనటువంటి మార్పులు చెప్తా. వృషభ రాశి వారికి శుక్రుడి నక్షత్ర మార్పు వల్ల ఊహించని ధన మార్పులు, లాభాలు కలగబోతున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి భారీ ఒప్పందాలు కుదిరే పరిస్థితి ఉంది. దీనివల్ల బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది. మీరు గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు రెట్టింపు ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లతో పాటు జీతాల పెరుగుదల ఉండబోతుంది. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో పనిచేసేటువంటి అవకాశం లేదా విదేశీ కంపెనీల నుంచి ఆహ్వానాలు అందడం, ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. మీ ఆర్థిక స్థితి స్థిరంగా ఉండడమే కాక విలాసవంతమైనటువంటి జీవితం వైపు కూడా అడుగులు పడబోతున్నాయి. మిథున రాశి జాతకులకి ఏప్రిల్ 15 వరకు రాహువు శుక్రుడి యొక్క అనుగ్రహం అనేది మెండుగా ఉంటుంది. దీనివల్ల కెరీర్ పరంగా అద్భుతమైన శిఖరాలని అధిరోహిస్తారు. మీరు వ్యాపారస్తులకు రావాల్సినటువంటి మొండి బకాయిలు కూడా చేతికి అందే పరిస్థితుంది. విదేశాలకి వెళ్ళాలి అనే కలలు కనే వారికి కూడా ఇది సరైనటువంటి సమయం. మీ వీసా పనులు వేగవంతమవుతాయి. సుదీర్ఘ విదేశీ పర్యటనలు కూడా ఉండబోతున్నాయి. మీకు ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరగడం వల్ల మానసిక ప్రశాంతత కూడా మీకు లభిస్తుంది. సో ఉన్నత విదేశీ విద్య కోసం మార్గం మీకు సుగమయ్యే అవకాశం ఉంది. కన్యారాశి వాళ్ళ సంగతి చూస్తే వాళ్ళకి గ్రహ సంచారం అనేది ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. సవాళ్ళని ధైర్యంగా ఎదుర్కొని కెరీర్లో పెద్ద మార్పులను చూడబోతున్నారు వీళ్ళు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఊహించినటువంటి లాభాన్ని తెచ్చిపెడతాయి. ఉద్యోగం మారాలి అనుకునే వారికి భారీ ప్యాకేజీతో కూడినటువంటి ఆఫర్లు వస్తాయి. ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వాళ్ళకి అదృష్టం తోడవుతుంది. అక్కడ ఉన్నటువంటి బంధువుల సహాయంతో కొత్త వ్యాపారాలు లేదా ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఆర్థికంగా ఏ లోటు లేకుండా మీ సమయం సాఫీగా సాగిపోతుంది. వృశ్చిక రాశి వారి యొక్క జాతకులకి రేవతి నక్షత్రంలో సంచారం వల్ల ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి వీళ్ళకి. సో ఇన్నాళ్ళు ఉన్న ఇబ్బందుల నుంచి విముక్తి పొందుతారు. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఇది కెరీర్ ఎదుగుదలకి తోడ్పడబోతుంది. రావాల్సిన ధనం సకాలంలో అందే పరిస్థితుంది. దీనివల్ల మీ ఆర్థిక ఇబ్బందులు కంప్లీట్గా తొలగిపోతాయి. స్టాక్ మార్కెట్, భూముల యొక్క క్రయ విక్రయాల్లో కూడా మీకు మంచి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీ కష్టానికి తగినటువంటి ఫలితం రాబోతోంది. రాసుకోండి. కుంభరాశి వారికి గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యలకి ఇప్పుడు తెరపడబోతుంది. రాహువు యొక్క ప్రభావం వల్ల శని ఇచ్చే ఇబ్బందులు నెమ్మదిగా తగ్గిపోతూ వస్తాయి. మీరు తీసుకునేటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు మిమ్మల్ని కెరీర్లో చాలా గొప్ప పొజిషన్లో పెడతాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులకి ఇది అనుకూలమైన సమయం అని చెప్తాను నేనైతే. సో విదేశీ వ్యాపార సంబంధాలు కూడా మీకు బలపడేటువంటి పరిస్థితి మీకు బిజినెస్కి ఉంది. ఆర్థికంగా స్థితిగతులు మెరుగుపడడంతో పాటు కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగేస్తే ఈ కాలం మీకు తిరుగులేనటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతుంది. మీనరాశి శుక్రుడు మీనరాశిలో ఎంటర్ అవ్వడం వల్ల రాజయోగం పట్టినట్లు చెప్పుకోవాలి వీళ్ళకి. ముఖ్యంగా విదేశీయాన అనుకున్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి విదేశీ ఆఫర్లు వచ్చేటువంటి అవకాశం కూడా డెఫినెట్గా ఉంది. మీ తెలివితేటలతో సమాజంలో గొప్ప పేరు సంపాదిస్తారు. ఆర్థికంగా సంపన్న యోగం పడుతుంది. దీనివల్ల లగ్జరీ వస్తువుల మీద కూడా మీరు ఖర్చు చేస్తారు. కెరీర్లో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదోన్నతులు కూడా లభిస్తాయి. సో ఏప్రిల్ మిడిల్ వరకు రాహువు అలాగే శుక్రుడి యొక్క శక్తి వల్ల ధన ప్రవాహం నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది.